అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠత ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇండియా నలుమూలల నుంచి దాదాపు 3,000 మంది సెలబ్రిటీలు ఇక్కడ పాల్గొన్నారు. మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వెళ్లారు. ఇక సౌత్ ఇండియా మొత్తం మీద చూసుకున్నాము అంటే రజనీకాంత్, ధనుష్ కూడా వెళ్లారు. అయితే టాలీవుడ్ లో ప్రభాస్ కు మరియు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఈ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం ఉంది, కానీ వాళ్ళు వెళ్లలేదు. దీంతో చాలా మంది ఆ ఇద్దరు ఎందుకు వెళ్లలేదా అని ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. యాక్చువల్ గా దేవర సినిమా షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సినిమా ఏప్రిల్ 9న విడుదల కాదు అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఒకవేళ తను షూటింగ్ ఆపి వెళ్తే ప్రొడ్యూసర్ నష్టపోతాడు అని చెప్పి అతను వెళ్లలేదు అని తెలుస్తోంది. ఇక తర్వాత ప్రభాస్ కూడా ప్రెసెంట్ డిఫరెంట్ సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. అందుకే తను కూడా సేమ్ కారణంతోనే అయోధ్యకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా ప్రభాస్ కు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అయింది. ప్రభాస్ 50 కోట్ల రూపాయలు అయోధ్యకు విరాళం ఇచ్చాడని, అంతేకాకుండా ప్రభాస్ 50 కోట్లతో అక్కడ వచ్చిన వారికి విందు భోజనం ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ ఆ న్యూస్ లో ఎటువంటి నిజం లేదు అని చెప్పి ప్రభాస్ కు సంబంధించిన సన్నిహితుల నుంచి అఫీషియల్ న్యూస్ వచ్చింది. ఇక ఈ ప్రాణ ప్రతిష్టకు చాలా మంది క్రికెటర్స్ సైతం హాజరయ్యారు.